ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమి అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అండ్ నేను ఈరోజు చేసిన కర్రీ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట వీడియోలో. ఈరోజు కర్రీ వచ్చేసి వడియాల పులుసు అనమాట. వడియాల పులుసు కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం. అండ్ ఎగ్స్ కూడా వేసాను అనమాట. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోసా. అండ్ ఆయిల్ చూసారు కదా, కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే వడియాలు వేయించుకోవాలి కదా, సో దానికి కూడా కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. అండ్ అందులోనూ పులుసు కర్రీస్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతూ ఉంటుంది అనమాట. అందుకే రెగ్యులర్గా అయితే ఎక్కువగా ఈ పులుసు కర్రీస్ అయితే చేసుకోము. అండ్ వడియాల పులుసు కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇవైతే వడియాలు. ఈ వడియాలు ఏంటంటే బొబ్బరి పప్పుతో అయితే చేసుకున్నాం అనమాట. సో ఇంకా వడియాలు వీడియో ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది, ఎవరికైనా తెలియకపోతే కనుక చూసేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, మన గారెల పప్పు ఉంటుంది కదా, దాన్నే వడియాల్లాగా పెట్టేసుకొని ఎండకు పెట్టేసుకోవడమే. సో ఇంకా మేమైతే బొబ్బరి పప్పు అండ్ జీలకర్ర, ఉప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకొని దాంతో అయితే అలా వడియాల్లాగా పెట్టుకున్నాం. ఒక్క రోజుకే ఎండిపోయినాయి అనమాట. ఫుల్ ఎండ్ ఉంది కదా, సో ఇంకా ఒక్క రోజులోనే ఎండిపోయాయి. నెక్స్ట్ ఇంకా వడియాల్ని వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అవి వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అనేవి ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ ఇది పులుసు కర్రీ కాబట్టి మరీ సన్నగా కట్ చేసుకుంటే కనుక మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. సో ఇంకా ఇలా కొంచెం పొడుగ్గా అండ్ వెడల్పుగానే, అంటే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నా. కరివేపాకు పులుసుకి అయితే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా, సో కరివేపాకు అనేది అయితే ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. పులుసు కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేయాల్సిందే. సో ఇంకా ఇవన్నీ వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకొని కొంచెం సేపు మంచిగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టి కుక్ చేసుకోవాలి. లైట్గా ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ పులుసులో కూడా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కారం అయితే యాడ్ చేస్తున్నా. కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అండ్ నార్మల్ కర్రీస్లో ఎంత కారం తింటామో దానికంటే అయితే కొంచెం ఎక్కువ కారమే వేసుకోవాలి, ఎందుకంటే ఇది పులుసు కర్రీ కాబట్టి. సో ఇంకా పులుసు అంటేనే తెలిసిందే కదా, కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ చింతపండు పులుసు అనేది అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ చింతపండు ఒక 10-15 మినిట్స్ ముందే నానబెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నా. మనకి ఎంత పులుసు కావాలనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పులుసుని మంచిగా స్ట్రైనర్ తీసుకొని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలో పులుసుని టేస్ట్ అనేది ఈ టైంలో చూసుకోవాలన్నమాట. అంటే మనకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది అయితే ఇప్పుడే చూసేసుకోవాలి, ఎందుకంటే తర్వాత వడియాలు వేసిన తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే కనుక మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంకా నాకు కొంచెం వాటర్ పడతాయి అనిపించింది అండ్ సాల్ట్ కూడా పడుతుంది అనిపించింది. సో ఇంకా అవి కూడా వేసుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నా ఓకేనా కాదా అనేది. నాకైతే ఇంకా ఉప్పు తక్కువ అనిపించేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నా. ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది కంపల్సరీగా సరిపోయిందా లేదా అనేది అయితే చూసుకోవాలన్నమాట. సో మీలో ఎంతమందికి వడియాల పులుసు అంటే ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి. అండ్ మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఇందులోనే ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నా. నాకు నార్మల్గానే ఎగ్ పులుసు అన్న వడియాల పులుసు అన్న చాలా ఇష్టం. సో ఇంకా రెండు మిక్స్ చేసి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎగ్లు బాయిల్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టి అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల పులుసు అనేది లోపలికి వెళ్తుంది కదా, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. చాలామంది పులుసు కర్రీస్ చేసేటప్పుడు ఎగ్గుల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. నేనైతే ఏమీ చేయను. బాయిల్ చేసిన ఎగ్స్ జస్ట్ ఇలా ఘాట్లు పెట్టేసి అయితే సూప్లో వేసేస్తా. ఈ ఎగ్ తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పులుసులో ఈ ఎగ్ అయితే. సో ఇంకా నేనైతే మాకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే వేసేస్తున్నా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు 1-2 తింటారనమాట. వాళ్ళకి నచ్చింది అంటే ఇంకొకటి పెట్టమనైనా అడిగేస్తూ ఉంటారనమాట. సో ఇంకా అందుకనే ఎక్స్ట్రా అయితే యాడ్ చేసేసుకున్నాం. అండ్ ఇంకా ఫైనల్గా ఇవి మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వడియాలు కూడా యాడ్ చేసేయాలన్నమాట. సో ఇంకా ఇవి కూడా యాడ్ చేసేయాలి. ఇవి అంటే ఎర్లీగా యాడ్ చేయడం అయితే బెటర్ కాదనమాట. కొంచెం ఒక బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఇవి మరీ సాఫ్ట్ అయిపోతాయి ఎర్లీగా యాడ్ చేయడం వల్ల. సో ఇంకా నెక్స్ట్ అయితే
ఉప్పు కారం మంచిగా అవి మరిగిన తర్వాత లైట్గా ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే సరే ఎమ్మి టేస్టీ వడియాల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మేము మేడారం వెళ్ళిందనమాట. సో ఇంకా మేడారం అయితే ఇలా ఉంటుంది. మేడారం టెంపుల్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆల్మోస్ట్. మేమైతే ఈ మధ్య మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. షార్ట్స్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదా. సో ఇంకా ఇదైతే పిల్లల్ని తీసుకొని మొక్కు అయితే తీర్చుకోవడానికి వెళ్ళాము. మా మమ్మీ మా చిన్నోడు పుట్టినప్పుడు ముడుపు కట్టి వీళ్ళిద్దరు ఎత్తుతో బంగారం ఇస్తా అని అమ్మవారికి అయితే మొక్కుకుందంట. నాకు ఫస్ట్ పాప కదా, సో నెక్స్ట్ బాబు పుడితే ఇలా చేస్తాను అని మొక్కుకుందంట. ఇంకా వీడు పుట్టిన తర్వాత 11 monthsకే వాళ్ళ డాడీకి అట్లా అవ్వడం, వాళ్ళ డాడీ లేకపోవడం వల్ల మాకు అంటురా వల్ల ఒక 1 year అనేది అయితే గ్యాప్ వచ్చింది. 1 year అయితే అంటుంటది కాబట్టి ఇంకా అప్పుడు గ్యాప్ వచ్చింది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటే నేనే లేట్ చేస్తూ వచ్చా. సో ఇంకా అలా అట్ లాస్ట్ అయితే వెళ్దామని అమ్మ గొడవ చేస్తే వెళ్లాల్సి వచ్చిందనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ దర్శనం అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే బయటకు వచ్చి చెట్టు దగ్గర వంటలు అయితే చేసేసుకున్నాం. ఇక్కడ మేడారంలో ఏంటంటే చెట్లు కూడా రెంట్కి ఇస్తున్నారు అనమాట. ఒక చెట్టు కింద వంట చేసుకొని ఒక 2-3 hours స్పెండ్ చేసినందుకు 500 అయితే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇంకా మేము కొంచెం 3 members ఉన్నాం కదా అని మాట్లాడుకుంటే 300కి అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా అక్కడ కర్రలు కావాలి కదా వంట చేసుకోవడానికి అయితే అవి కూడా అక్కడే సేల్ చేస్తున్నారనమాట. అవి అయితే మేము కొనుక్కున్నాము. 100 rupees అంట. 5 kgs 6 kgs అలా అయితే ఇస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ మేము తీసుకెళ్లిన కార్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. అసలు ఫుల్ స్వెట్ అనమాట. ఎన్నిసార్లు స్టిక్కర్ పెట్టుకున్నా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే అవుతుంది. చూడండి, కట్టెల పొయ్యి మీద అండ్ చెట్టు కింద చేసుకున్న చికెన్ కర్రీ అంత టేస్ట్ ఏది ఉండదు అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట కర్రీ వచ్చేసి అయితే టేస్ట్. అండ్ మీకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుందా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ పక్కనే ఒక పొయ్యి మీద రైస్ అండ్ ఒక పొయ్యి మీద అన్నం అయితే పెట్టేసుకున్నాం. రెండు ఒకే పొయ్యి మీద చేయాలంటే లేట్ అవుతుంది కదా, అండ్ కట్టెలు కూడా ఉన్నాయనేసి ఇలా అయితే చేసామన్నమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా మేడారం ట్రిప్ అండ్ వడియాల పులుసు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ నేను చెల్లి వంట చేస్తుంటే మా మమ్మీ అయితే హాయిగా పడుకుందనమాట పిల్లల్ని చూసుకుంటూ. అండ్ ఇలా అయితే మా ట్రిప్ అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.